అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన రెండో మాట. యేసుక్రీస్తు శిలువలో వేయబడినప్పుడు యేసుక్రీస్తుతో కూడా ఇద్దరు దొంగలు శిలువ వేయబడ్డారు. ఒక దొంగ మాత్రం యేసును దూషించాడు. ఇంకో దొంగ మాత్రం చేసిన తప్పును గ్రహించి ఒప్పుకొని యేసుతో ఇలా అంటున్నాడు, ప్రభువా, మీరు మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అతనికి ప్రేమతో ఈ మాట చెప్తుంటున్నాడు, నిజంగా నీతో చెప్పుచున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండేదవు అంటున్నాడు. అయితే ఈ రెండో మాట వల్ల మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనిషి చేసిన పాపాన్ని ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రాధేయపడతాడో, గోజాడుతాడో ఆయన పాదాల దగ్గర ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అదేవిధంగా యేసు కృప వల్ల మాత్రమే మనకు రక్షణ వస్తుంది. కాబట్టి అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నేడే రక్షణ దినము, ఈనాడే అనుకూల సమయం అంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు మార్పు చెందట్లేదా? ఇంకా మార్పు చెందాలని అనుకుంటూ కూడా దేవుని ఎదుకు రావడం లేదా? ఇప్పుడు ఈరోజే రక్షణ దినము, ఈనాడే అనుకూల సమయం కనుక దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చేసిన తప్పును క్షమాపణ అడుగు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు, దగ్గరికి చేర్చుకుంటాడు. ఏ విధంగా అయితే దొంగ చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడ్డాడో అప్పుడే దేవుడు కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటున్నాడు. ఈరోజు మనం కూడా చేసిన తప్పులను దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఆయనతో కలిసి దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధిస్తాం. కాబట్టి అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.